మేడం ఏంట్రా జీతమా? ముందు రాంబాబునివ్వని నేను తర్వాత ఇస్తాను. ముందు నేనెందుకు ఇవ్వాలి? ఆవిడిచ్చిన తర్వాత నేను ఇస్తాను. విన్నారుగా మేడం, ఆయన ఇస్తే గానీ మీరేమంటున్నారు, మీరిస్తే గానీ ఆయన ఏమంటున్నారు, మీరిస్తే గానీ నేను ఇక్కడ నుంచి కదలంటున్నాను. నీ సోదాపు. నువ్వు ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావో వాళ్ళని ముందు అడుగు. చెప్పరా, ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తావు? ఎలాగైనా సరే ఈరోజు ఆ మంగ కలజోడు కొట్టేయాలి. చివరిసారిగా చెప్తున్నాను, రాంబాబు ఇచ్చిన జీతం నాకు చూపిస్తేనే నా వంతు నేను ఇస్తాను, అంతే. మంగ ఆగు. అలా దేవ్య మొహం వేసుకొని చూస్తావేట్రా? ఆవిడ వెళ్ళిపోతోంది. నీకు జీతం ఇచ్చిన తర్వాత ఆవిడ గాని లోపలికి వెళ్ళమను. ఏంటి రాంబాబు, వీడేమైనా అప్పడిగావా నువ్వు? చిచ్చి, వాడే ఒక అప్పులు అప్పారావు, వాడిని నేను అప్పడిగేదేంటి? ఎలాగోనో ఏడవండి. సడన్ గా కాదు మేడం, పొద్దుటే ప్లాన్ చేసుకున్నాం. పొద్దుటే ప్లాన్ చేసుకున్నారా? అంటే మేడం, పొద్దుటే ప్లాన్ చేసుకోవడం అంటే మేడం, మేం పొద్దుటే బిర్యానీ తినాలి అనుకున్నాం మేడం. దానికోసం ఒక కోడిని కొన్నాం మేడం. ఆ కోడిని అలా పట్టుకున్నాం మేడం, ఇలా తప్పించుకుంది మేడం. అలా తప్పించుకున్న కోడిని వెతుకుతూనే ఉన్నాం మేడం. నాకు ఈ డోర్లోకి వెళ్ళినా అనిపించింది మేడం. అందుకే ఒక్కరో కో అని కోడిని పిలుస్తున్నాను మేడం. కోడి లేదు, గిడి లేదు, వెళ్ళకండి. నువ్వు కొక్కరొక్క అంటున్నావేంటి రాంబాబు? కోడి భాష, కోడి భాష. కోడి తప్పించుకుని పారిపోయింది. పుంజులాగా అరిస్తే కోడి బయటకు వస్తుందని కొక్కరోకో అని అరుస్తున్నాను. కొక్కరకో కొక్కరకో కోడి పెట్ట లోపలుంటే వచ్చేసాయి వచ్చేసాయి. అది అలా పిలిస్తే వస్తుందా? మీ కోడి భాష కట్టి పెట్టండి. బావా దొరకలేదు. ఏంటి దొరకలేదు చెప్పు. అదే ఈయన మా బావ పొద్దున్నే కోడి పెట్టని తీసుకొచ్చారు. అదేమో పారిపోయింది, దొరకలేదు అని చెప్తున్నాను. మీతో పెట్టుకుంటే నేను ఆఫీస్కి వెళ్ళినట్టే. వేదో కోడి గోళ మీరును. చిచ్చి. సార్ అంతా కాలు. అమ్మా మంగు వచ్చేస్తున్నట్టుంది. మళ్ళీ డౌట్ వస్తుంది, ఎక్కడ ఒకటి సర్దేయండి. ఏంటి షోకర్ శోభన్ బాబుల తయారై కూర్చున్నావు? ఆఫీస్కి టైం అయింది, రావా? నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. అయినా నా స్కూటర్లో నా ఒక్కడికి మాత్రమే పెట్రోల్ ఉంది. బాబు మేధావి, నీ స్కూటర్ మీద ఒక్కరెక్కినా ఇద్దరెక్కినా అదే పెట్రోల్ ఖర్చు అవుతుంది. ఊరికే బిల్డప్ ఇవ్వకు. ఊరికే రెచ్చిపోకు. నేను నేకెడ్ గ్లాసెస్ కి ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చాను. అవి నా కోసం స్పెషల్ ఫ్లైట్ లో వస్తున్నాయి. నేకెడ్ గ్లాసు ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చా, అది ఫ్లైట్ లో వస్తుందా? ఈ గొప్పలకేం తక్కువ లేదు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సారు బావా ఆడ్రా గేడ్రా మంగ బెడ్రూమ్ లో ఉంటే తీసుకొచ్చాను. ఇందాక మీకెవరికి తెలియకుండా బీరువాలో దాచిపెట్టాను. ఇదిగో ఉజ్జుముండా. బావా భలే ఉంది. ఏముంది, మామూలుగానే ఉందిగా. చూడటానికి మామూలుగానే ఉంటుందిరా, పెట్టుకుని చూస్తేనే అదోలా ఉంటుంది. బావా బావా ఈ కళ్ళజోడు నిజమైందే అంటావా? ఇది ఇక్కడ తయారైతే నమ్మలేకపోయేవాడిని. మేడ్ ఇన్ అమెరికా కదా, ఒరిజినలే అయి ఉంటుంది. అయితే వెంటనే నువ్వు పెట్టేసుకొని నన్ను చూసే బావా. సార్
నాకు అరగంట ఈ కళ్ళ జోడిస్తారా? నీకెందుకురా? ఏంటి సార్ అలా అంటారు? నాకు పెళ్లి కాకపోయినా నేను మనిషినే కదా, ఉప్పు కారం చెప్తాను కదా. నేను నా డ్రీమ్ గర్ల్ చూసుకుంటాను సార్. డ్రీమ్ గర్ల్? ఇది పెట్టుకుని ఎవరు పడితే వాళ్ళని చూడకూడదురా, ఓన్లీ అప్సరసల్ని చూడాలి. బావా బావా ఏంటే? నేను కూడా అప్సరసలాగా ఉంటా కదా బావా, నన్ను చూడొచ్చుగా. సార్ ఏంట్రా? ఒక్కసారి అది ఇస్తే చూసిస్తాం ఏమను సార్. ఇలా చూసి అలా ఇచ్చేస్తాను అసలేమను సార్. ఇలా చూసి అలా ఇచ్చేస్తాను అంటాను కదా. ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను అంటాను కదా సార్. ప్లీజ్. ఆ వాచ్మెన్ గాడు నన్ను బట్టలు లేకుండా చూసేస్తాడేమో బావా. ఆపు. వాడంత ధైర్యం చేస్తే చచ్చూరుకుంటాడు. నువ్వు ముందు లోపలికి వెళ్ళి దాక్కో. అయ్య బాబోయ్, ఇప్పుడు నేనేం చేయాలి? హలో, అటు కాదు, లోపలికి వెళ్ళి దాక్కో. వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు ఈ వాచ్మెన్ గారు ఏ కంపలు ముంచబోతున్నాడో ఏంటో. ఏంటి ఎవరు రావట్లేదు? సూపర్ గా కనిపించింది. ఏంటి సార్ ఈ డబ్బా? ఇంకవసరం లేదురా ఈ డబ్బా. సారు, మంగగారు చెప్పింది నిజమే సారు. నేను మన ఇంటి బయటకు వచ్చి చూస్తే నా దరిద్రం ఏంటో కానీ ఒక్క అమ్మాయి కూడా కనిపించలేదు సారు. కానీ బట్టలు లేకుండా ఇద్దరు చూశాను సారు. ఇద్దరుదా? ఎవర్రా? రోడ్డు మీద బౌ కుక్క, గోడ మీద కోతి. కుక్క కోతి బట్టలు వేసుకోవురా. అమ్మాయిని చూడాలని ఆనందంలో ఈ ఐడియా నాకు రాలేదు సారు. సార్ ఆ కళ్ళజోడు నాకు ఇవ్వండి సార్, బట్టలేసుకుని మిమ్మల్ని చూస్తాను. నన్ను చూడటానికి కళ్ళజోడు అవసరం లేదురా. సాయంత్రం స్నానం చేసేప్పుడు రా, ఫ్రీగా చూద్దు గాని. పోనీ మీరు నన్ను చూడండి సారు. ఈ కళ్ళజోడుంది ప్రపంచంలోని అందాలను చూడటానికి రా. నీలాంటి వాడిని చూస్తే నా కళ్ళు ఠామని పేలిపోతాయి. మరి ఈ కళ్ళజోడిని మనం ఎలా టెస్ట్ చేయాలి సారు? ఇది పెట్టుకుని ఎవరిని చూడాలో వాళ్ళని చూస్తాను. ఏం సార్ ఆలోచిస్తున్నారు? చెప్తా ఉండు. సార్ సార్ ఏంటి ఆలోచిస్తున్నారంటే చెప్పకుండా పోతున్నారండి? ఆ డబ్బా తీసి లోపల పెట్టుకో. ఈ రాంబాబు బట్టలు లేకుండా ఎవరిని చూస్తాడో ఏమో. హాయ్ దొంగ. సారీ, అది నేను కదా. సి మిస్ మంగా. వాట్ మిస్టర్ రాంబాబు? ఇటు చూడు. ఆహా, మేము కూడా ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చాం. అమెరికా నుంచి తెప్పించుకున్నా అదేదో అన్నావే, ఆ గాగుల్సే ఎలా ఉన్నాయి? అచ్చమది నా కళ్ళజోళ్ళలాగే ఉందే. ఒకే కంపెనీ కదా, ఒకేలాగుంటాయి. దాన్ని పెట్టుకుని నాలాంటి అమాయకురాల్ని చూడకు, కళ్ళు పోతాయి. చిచ్చి, నీకంత సీన్ లేదు. నేను నా స్వప్న సుందరిని చూస్తాను. నీ సుందరి ఇంటి దగ్గర ఉంది కదా, అక్కడే చూడకపోయావా? నో 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 నో, సుందరి అంటే ఆ సుందరి కాదు, నా కలల రాకుమారి గురించి. నాకు తెలుసు రాంబాబు, నువ్వు మహి మీద మోజు పడ్డావని. అందుకే ఇలా ప్లాన్ చేశాను. కంగారు పడకు. మహికి నీ పాడు బుద్ధి గురించి తెలిసిందంటే అప్పుడుంటుంది నా సామిరంగా నీ షోకు చాకిరేవే. రాంబాబు, బిస్కెట్ తింటావా వద్దా? సార్, ఏంటి సార్? మీ కళ్ళజోడు గురించి చాటుగా అంతా వినేశాను. వినేస్తే ఏం చేస్తారు? ఆ కళ్ళజోడు నాకు సరే ఇవ్వండి సార్, 1 గంట తర్వాత ఇచ్చేస్తాను. 1 గంట? ఆ కళ్ళజోడు పెట్టుకుని ఏం చేస్తారు? నాకు సన్నీ లియోన్ అంటే చాలా ఇష్టం సార్, ఒకసారి చూసి ఇచ్చేస్తాను. సన్నీ లియోన్ మన ఆఫీస్ లో ఉందనుకుంటున్నావా? మరి ఎక్కడ ఉంటుంది సార్? బాంబేలో ఉండొచ్చు, దుబాయ్ లో ఉండొచ్చు, సింగపూర్ లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఎవరికి తెలుసు? సార్ 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 ప్లీజ్ సార్. చిచి, నీ మనసులో ఇన్ని చెత్త ఆలోచనలున్నాయా? నువ్వు అసలు మనిషివేనా? హలో చిచి, హలో వెళ్ళు. హలో, అతను ఓపెన్ గా చెప్పాడు, కొంతమంది ఓపెన్ గా చెప్పరు, అంతే తేడా. అంటే రాంబాబు,
నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నేను ఓవర్ చేస్తున్నాను. ఏం మాట్లాడుతున్నా? నా వల్ల మీరిద్దరు గొడవ పడొద్దు సార్. ఆ కళ్ళ జోడిస్తే ఓ గంట ఆగి ఇచ్చేస్తాను సార్. కళ్ళ జోడలేదు, గిళ్ళ జోడలేదు, పోవతలకి. సర్లేండి సార్, నేను కూడా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటాను. నా సన్నీ లియోన్ ఎక్కడున్నా సరే చూసి ఆనందిస్తాను. వెళ్ళు. ఎస్ మేడం. రాంబాబు, ఒకసారి నా క్యాబిన్ కి వస్తావా? అయ్యో, ఎంత భాగ్యం మేడం, ఇప్పుడే వస్తాను. నన్ను మేడం పిలిచారు. ఈ రోజు నా పంట పండింది. పరాయి ఆడదాన్ని అలా చూడాలనుకోవడం నీకు సిగ్గుగా అనిపించడం లేదు? నువ్వు నన్ను ఇంట్లో చూడలేదా? అందుకే కదా చావాలనిపిస్తోంది నాకు. నాకు మాత్రం మహి మేడం గారిని చూసి రెచ్చిపోదాం అనిపిస్తోంది. ఆడదాన్నలా భర్త మాత్రమే చూడాలి, అది మన సంప్రదాయం. నీలా నేను పాల్చెంతకాయ పచ్చని కాదు, బర్గర్ పిజ్జా టైపు. నాకు అలా అనిపించడం లేదు. నువ్వు ఇలా అనుకుంటే నాకేంట్లే. మే కమ్ ఇన్ మేడం? ఎస్, కమ్ ఇన్. 1 minute రాంబాబు. ఓకే మేడం, టేక్ యూర్ ఓన్ టైం. ఇవన్నీ ఎప్పుడు కనిపించేవే, ఒకసారి కళ్ళజోడు పెట్టుకుని చూస్తాను. మిస్టర్ రాంబాబు, లేటెస్ట్ గా మనకి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి? 12 మేడం. ఓకే, కానీ నుంచుంటే బాగుంటుంది. టాప్ టు బాటమ్ మొత్తం చూసేయచ్చు. ఓకే. మన దగ్గర పూర్తయిన కాంట్రాక్ట్స్ ఎన్నున్నాయి? ఒక 6 ఉంటాయి మేడం. మెరుపుతి గై నువ్వే రాగా మనసే తిమ్మిరి ఎక్కిందే, దిల్ పై కాలింగ్ గల్లే కొట్టి డాన్సే నాతో చేసాయి. ఊలాలా ఊలాలా ఊలా ఊలాలా. రాంబాబు, మేడం, ఇదంతా నా భ్రమ. చూసినట్టు ఫీల్ అయిపోయానే. ఏంటి ఆలోచిస్తున్నావు? మన గోడౌన్లో స్టాకు ఎప్పుడు చూద్దామా అని. చూసి మాత్రం నువ్వు చేసేదేముంది? సూపర్వైజర్ ని పంపించి చెక్ చేయించు. ఓకే మేడం. రాంబాబు, ఆ గాగల్స్ బాగున్నాయి, కొన్నావా? అబే ఇటివ్వు చూస్తాను. మేడం, ఇంకా దేవుడి దగ్గర పెట్టలేదు, పూజ అయిన తర్వాత ఇస్తాను. పూజ అయ్యాక? కళ్ళజోడికి పూజ ఏంటి? బాబు, రాంబాబు, ఏమైంది బాబు? మొహమేంటి మాడిపోయిన దశలు అలా ఉంది? పని జరగలేదా? ఈ గాగుల్స్ తో మేడం ని చూసే అవకాశం రాలేదు. అందుకే అంటారు పరాయి ఆడదాని మీద మోసపడ్డం తప్పు అని. కాదు, అందం ఎక్కడుందో ఆస్వాదించడం కరెక్ట్. అందం అనేది చూసే కళ్ళను బట్టి ఉంటుంది. నా కళ్ళకి మాత్రం మేడం తప్ప ఎవరు అందంగా కనిపించట్లేదు. కంగారు పడకు, ఏదో ఒకరోజు నీ కళ్ళు తెరుచుకునే పరిస్థితి వస్తుంది. నేను నీకు పడట్లేదని నీ కుళ్ళు. ఏంటేంటి? నీదే కుళ్ళు మనసు, అందుకే నీకు కుళ్ళు కుళ్ళు ఆలోచనలు వస్తున్నాయి. రాంబాబు, రాంబాబు, ఏ పని పాటలేదు, ఎప్పుడు డిస్టర్బ్ చేస్తావు? వెళ్ళి టీ తీసుకురా. నాకు ఒక కప్పు. షట్ అప్. సార్, సారీ సార్, మీరు అనుకోలేదు. ఈ కంపెనీ చైర్మన్ ని నన్ను టీ తీసుకురమ్మంటావా? సారీ సార్. నీ దగ్గర స్పెషల్ గాగుల్స్ ఉన్నాయని విన్నాను, నేను ఒకసారి చూడాలి. సార్, నా దగ్గర అలాంటి గాగుల్స్ ఏం లేవు సార్. అబద్ధం సార్, ఆ కళ్ళజోడు రాంబాబు దగ్గరే ఉంది. అది పెట్టుకుని మమ్మల్ని అందరినీ చూసేస్తానని బెదిరిస్తున్నాడు. మర్యాదగా ఆ గాగుల్స్ నాకు ఇవ్వు, లేకపోతే జాబులోంచి తీసేస్తాను. మీ మీద సార్, అలాంటి కళ్ళజోడు నా దగ్గర ఏమీ లేదు, నమ్మండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను రాంబాబు, నువ్వు ఆ కళ్ళజోడు ఇవ్వకపోతే నిన్ను నడి రోడ్డు మీద కట్టేసి ఆ కళ్ళజోడు పెట్టించి లేడీస్ అందరికి 4 షోలు వేయిస్తాను. అంత ఫ్రీ పబ్లిసిటీ నాకెందుకు సార్? ఆ గాగుల్స్ నా దగ్గర లేవు సార్. ఇదిగోండి సార్, తీసుకోండి సార్. మంగా, నువ్వు ఒకసారి నా క్యాబిన్కి రా.
వీడేంటి మంగని పిలిచాడు? మంగ ఏంటి? నువ్వు సార్ దగ్గర వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకు? మ్యాటర్ ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదా? ఇప్పుడేగా నువ్వు మహి మేడం చూసొచ్చావు. నేను ఇంకా ఏమీ చూడలేదు. అంటే ఛాన్స్ దొరకలేదన్నమాట. దొరికితే చూసేవాడే కదా. నాకు వేరే చాయిస్ లేదు. నేను వెళ్తున్నాను. మంగ 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 మే కమిన్ సార్. కమీన్. మంగ, నువ్వు చాలా అందంగా ఉంటావు. ఆ విషయం నాకు తెలుసు. ముందా రాంబాబు ఇచ్చిన కళ్ళజోడు పెట్టుకోండి. నీలా స్ట్రైట్ గా మాట్లాడేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. యూ కెన్ గో. ఇదేంటి, ఈ కళ్ళజోళ్ళలో పవర్ తగ్గిపోయిందా లేదా నా కంటి పవర్ తగ్గిందా? వెంటనే టెస్ట్ చేయించుకోవాలి. ఈ చైర్మన్ గారికి ఇదేం పాడుబుద్దయ్యా? నన్ను అడుగుతారేంటి సార్? సార్, ఈ కళ్ళజోడు మన సార్ దగ్గర నుంచి కొట్టేశాను సార్. అవునా? చాలా మంచి పని చేశారు. ఇటువంటి ఇది పనిచేస్తుందో లేదో ఓసారి చూసిస్తాను సార్. సార్ మీ పుణ్యం ఉంటుంది. ఇవి నా పెళ్ళాం సార్. ప్లీజ్ సార్. ఓకే, మిమ్మల్ని చూస్తాను. ఆగండి. ఇప్పుడు చూసుకోండి. సార్ రండి సార్. నీలో ఈ కోణం కూడా ఉందా? ఇంకా ఏం చూస్తావయ్యా? చెయ్. చూడటానికి ఏమైనా కనిపిస్తే కదా. ఏమీ కనిపించలేదా? ఇదేమైనా పని చేస్తే కదా. ఇది పని చేయట్లేదు రాంబాబు. పని చేయట్లేదంట. ఏది ఇవ్వండి. ఇది పనిచేయదు. కరెంట్ లేకుండా బల్బులు ఎలా వెలగవో, ఛార్జింగ్ లేకపోతే సెల్ అలా పనిచేయదో, ఇది కూడా అంతే. దీనికి ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టిస్తా. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏం జరుగుతోంది ఇక్కడ? ఏం లేదు మేడం, ఏం లేదు. ఉంది మేడం. చాలా ఉంది మేడం. మా ఆయన రాంబాబు బట్టలు లేకుండా కనిపించే కళ్ళజోడు ఒకటి తెచ్చాడు మేడం. వాట్? అవును మేడం. అసలు ఏం జరిగిందంటే, రాంబాబు ఆ కళ్ళజోడు ఒకసారి ఇటివ్వు. వద్దు మేడం, ఇటివ్వు. నా మాట వినండి మేడం. వద్దు మేడం, ప్లీజ్. ఇవ్వమంటున్నానా? మేడం ప్లీజ్, మేడం ప్లీజ్. మేడం ఒకసారి పెట్టుకొని చూస్తాను. మేడం 1 minute చెప్పు. రాంబాబు మేడం ఒకసారి నా క్యాబిన్ కి రా. దీనికి పోయే కాలం రాను. కొంప తీసి తన మనసులో రాంబాబు ఉన్నాడా ఏంటి? ఈ గాగుల్స్ పెట్టుకొని నన్ను అలా చూద్దాం అనుకున్నావా? అది మేడం, అది ఏంట నసుగుడు? సమాధానం చెప్పు. మేడం, ఇలాంటి గాగుల్స్ ని మన కంపెనీ తయారు చేస్తే ఎలా ఉంటుందా అని ఐడియా వచ్చింది. అయితే మాత్రం నన్ను నేకిడిగా చూడాలనుకోవడం రైటా? రాంగే మేడం, కానీ ఆ గ్లాసెస్ వాల్యూ పెరగాలంటే మీలాంటి హైఫై అందాలు ముఖ్యం మేడం. అందుకే చిన్న టెస్ట్ చేద్దాం అనుకున్నాను. సారీ మేడం. Shut up! బట్టలు లేకుండా కనిపించే గాగుల్స్ ని ఇంకా ఎక్కడ తయారు చేయలేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇంకెప్పుడు చేయకు. సారీ మేడం. పో బయటికి. రాంబాబు, పని జరిగిందా? నన్ను ఇంత మోసం చేస్తావా? మోసమా?
నువ్వు మోసం చేయలేదా? నాకు తెలియకుండా నా గాగల్స్ నువ్వు కొట్టేలేదా? హ! అందుకే గుర్తొచ్చింది. అందుకే అంటారు బాబు, మనది కాని దాని మీద ఆశపడకూడదు అని. ఏదో ఒకరోజు చూస్తుండు, నా ప్లాన్స్ లో నేనుండి మేడంని పడగొట్టి తీరుతా. హ! చూద్దాం. మొత్తానికి అలా జరిగింది. హే భగవాన్, అప్పుడెప్పుడు నా ప్రియురాలనిచ్చి పట్టుకెళ్ళిపోయావు, తర్వాత పెళ్ళాన్నిచ్చావు, దాన్ని పట్టుకెళ్ళిపోయావు, ఇప్పుడు భరించటానికి మంగనిచ్చావు. మర్చిపోయావనుకుంటా, గుర్తు చేస్తున్నా. అంటే 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 నన్ను కూడా పట్టుకెళ్ళమంటున్నావా? అదే కదా దాని అర్థం.